ఆఖరి వర్తమానానికి ఒక చిన్న పేరులాగా పెట్టుకున్నాము. మీరు పేర్లు పెట్టుకున్నారా? మన సోదరులు వచ్చి అడిగారు, ఏం పేర్లు పెట్టాలా సార్ అని. మేము కొన్ని పేర్లు పెట్టామని చెప్పాం. ఆఖరి దానికి మనం విశ్వాస కొలతలు, విశ్వాసి యొక్క విశ్వాస కొలతలు అని పేరు పెట్టుకున్నాం. విశ్వాసానికి కొలతలు ఉంటాయా? భూములకు ఉంటాయి కదా. మనం కూడా టైలర్ దగ్గరికి పోతే అన్ని మెజర్మెంట్స్ తీసుకుంటాం. విశ్వాసానికి కూడా దేవుడు చూపించాడు 1-2 చోట్ల. పాత నిబంధనలో ఒక చోట, కొత్త నిబంధనలో ఒక చోట ఆ కొలతలు చూపించాడు. మొదటి వాక్య భాగంలో మనము యెహెజ్కేలు 47వ అధ్యాయంలో చూసుకుంటే, అతడు మందిర గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. 47 మొదటి నుంచి. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడపల నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడిపక్క కింద నుండి పారుచుండెను. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మము మార్గముగా నన్ను నడిపించి చుట్టూ తిప్పి తూర్పుకు పోవుదారని బయట గుమ్మమునకు తోడుకొని వచ్చాను. నేను చూడగా అచ్చట గుమ్మము కుడిపక్కను నీళ్లు ఉబికి పారుచుండెను. ఆ మనుషుడు కొలనూలు చేత పట్టుకుని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండ లోతుండెను. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళ లోతు ఉండేది. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండగా నడిపించగా నీళ్లు మొలలోతుండెను. ఆయన ఇంకనూ 1000 మూరలు నీళ్లు మిక్కిలి 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడేను. నేను దాటలేనంత నది కనపడేను. దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు కల నది ఆయను. ఈదగలిగినంత నది ఆయను. ఇక్కడ చిన్న మాటలన్నీ, ఈ అధ్యాయంలోని మాటలన్నీ బాగున్నాయి. ఈ నీళ్లు ఊపికి 8వ వచనంలో చూడండి. ఈ నీళ్లు ఊపికి తూర్పుగా ఉన్న ప్రదేశంకు పారి అరబాలోనికి దిగి సముద్రంలో పడను. సముద్రంలో పడిన వెంటనే ఆ సముద్రపు నీళ్ళు ఏమవుతాయంట? మంచినీళ్ళు అవుతాయంట. ఇది ఇవన్నీ కూడా వడిగా పారు ఈ నది వచ్చు చోటెల్లా జలచరములన్నీ బ్రతుకును. ఆ నీళ్లు అక్కడికి వచ్చున్న నీళ్లు మంచి నీళ్ళు అగును గనుక చేపలు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో చెప్పండి, అక్కడ సమస్తము బ్రతుకును. ఆ నది ఎక్కడ పారితే ఆ నది అంతా అక్కడ ఉండే సమస్తము బ్రతుకును. ఈ మాటలు తర్వాత కొత్త నిబంధనలో కూడా ఒక మాట మనం చూపిస్తాము. అపోస్తుల కార్యములు 27 27వ అధ్యాయం. ఇది కూడా పెద్ద అధ్యాయమే, కానీ ఈ అధ్యాయంలో విశ్వాస యాత్రికుల ప్రయాణం ఉంది. చాలా జాగ్రత్తగా ఎన్నో ప్రసంగాలు ఇందులో మనం తయారు చేసుకోవచ్చు. ప్రయాణము, విశ్వాస యాత్రికుల ప్రయాణం, ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని ఇబ్బందులు, అవన్నీ తెరచాపలు, అన్నీ కూడా పాఠాలే. ఇప్పుడు కొన్ని విషయాలు మనము చూద్దాం. 17వ వచనం ఒకటి చూద్దాం. దాన్ని పైకెత్తి కట్టిన తరువాత త్రాళ్ళు మొదలైనవి తీసుకొని ఓడ చుట్టూ బిగించి కట్టిరి. మరియు సుర్తీసను ఇసుక తిప్ప మీద పడుదునేమో. పొద్దున్నే మనం తిప్పల గురించి మాట్లాడుకున్నాం. ఇడేం తిప్పు ఉంది? ఇసుక తిప్పు ఉంది. అట్లాగే కిందగా కొన్ని వచనాలన్నీ, కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనపడలేదు. అది ఒకటి మాట. తర్వాత 27 నుంచి 14వ రాత్రి వచ్చినప్పుడు మేము అద్రియ సముద్రములో అటూ ఇటూ కొట్టి పొనుగు పోవచ్చుండగా, అటు ఇటు తిరిగే వాళ్ళు ఎవరు, అటు ఇటు కొట్టుకొని పోయే వాళ్ళు ఎవరు అనేది కూడా మనకు అర్థమే కదా. సాతాను పని ఏముంది?
అటు ఇటు తిరగడం కదా. ఆ యోబు గ్రంథంలో చూస్తే అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. అటు ఇటు తిరిగేవాడు చాలా చోట్ల అటు ఇటు అనే మాట కనిపిస్తుంది. ఇక్కడ ఇంకొక కొలనూలు, అక్కడ కొలనూలు అని ఉంది కొలిసేదానికి. ఇక్కడ ఒక కొలిచే పరికరం ఉంది, ఇక్కడ కూడా ఒక కొలిచే పరికరం. అక్కడ కొలనూలు అంటే అది ఒక స్కేల్ లాంటిది, ఒక టేప్ లాంటిది. ఇక్కడ అర్ధరాత్రి వేళ ఓడవారు ఏదో ఒక దేశం దగ్గర పడుచున్నదని ఊహించి బుడుదు వేసి 20 బారల లోతు అని తెలుసుకునేది. ఇంకనూ కొంత దూరం వెళ్ళిన తర్వాత మరలా బుడుదు వేసి చూచి 15 బారల లోతు అని తెలుసుకునేది. అప్పుడు రాతి తిప్పలు, ఇంతకుముందు ఏం తిప్పలు, ఇప్పుడు రాతి తిప్పలు గల చోట్ల పడుదుమేమో అని భయపడి వారు ఓడ అమరములో నుండి 4 లంగర్లు వేసి ఎప్పుడు తెల్లవారునా అని చూస్తున్నారు. ఇవన్నీ కూడా పాఠాలే, మనమంతా చూసేది అదే కదా. ఎప్పుడు తెల్లారుతుందా స్వామి అని కదా, ఎప్పుడు తెల్లారునా అని చూస్తున్నాం. ఇక ఇవన్నీ కూడా మీరు గమనించండి, చాలా మంచి మాటలు. ఈ దగ్గర ఈ అధ్యాయం ఆఖరి వరకు మనం చూసుకోవచ్చు. ఇవన్నీ చాలా అమూల్యమైన మాటలు. తర్వాత 28 మొదటి వచనం 2వ వచనం కూడా చాలా ప్రాముఖ్యమైనది. అది విశ్వాసులు చేయవలసిన పని అందులో ఉంది. విశ్వాస యాత్రలో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నాయో చూడండి. విశ్వాసాన్ని కొలిచేనట్టుగా ఇక్కడ ఏందుంది ఐటము బుడుదు. ఇప్పుడు కూడా ఉంది అది. ఆ నావికుల దగ్గర పోయి అడిగితే బుడుదు అంటే ఓ పెద్ద తాడు, కింద పెద్ద వెయిట్ కట్టింటారు. తాడుకు ప్రతి 10 అడుగులకు ఒక రెడ్ టేప్ చుట్టి మార్క్ వేసింటారు. 100 ఇంతింతలా ఉంటుంది ఆ బుడుదు. అది లోపలికి వేస్తే పోతా అంటే వీళ్ళు మెజర్మెంట్ చూస్తుంటారు. ఇప్పుడు ఎలక్ట్రానిక్ వచ్చినాయి కాబట్టి 10 ఫీట్ అంటేనే ఎన్ని ఫీట్లు లోతుంది సముద్రము, ఎక్కడ నడిపించాలనేది బుడిదే దాని పేరు. నేను అడిగిన ఒక బెస్తార్ని, ఇది ఏమంటారయ్యా అంటే బుడుదలు. మంచిదేలే, బైబిల్లో పేరుంది, ఇది బైబిల్లో పేరునే మీరు ఇవి కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నారని అనిపించింది. ఇక్కడ 2 కొలత పద్ధతులు మనం చూసాం. పాత నిబంధనలో కొలత వేసేది కొలనూలు, అది మందిరం దగ్గరే కొలతలేసేది కదా. నేను కూడా ఒకసారి నేవీకి సెలక్షన్ కని పోయా. మా నాయన నేవల్ ఆఫీసరే కదా, చూద్దాం ఒకసారి. పోతే కొలతలు తక్కువ ఉన్నాయి. 1 ఇంచు తక్కువ ఉంది, 1/2 ఇంచు తక్కువ ఉంది, 3 కేజీల బరువు తక్కువ ఉంది, ఏంటంటో చెప్పినారు. అట్లాగ కొలతలు, ఏ కొలతలు అట్లున్నాయి. విశ్వాస కొలతలు, రకరకాల భూముల కొలతలు అన్నోళ్ళకి బాగా తెలిసింటాయి. రకరకాలైన కొలతలు, మైళ్ళు కొలతలు కదా, మీటర్ల కొలతలు. ఇక్కడ కొలనూలు ఉంది, ఇక్కడ మందిరంలో కొలతలు వేస్తూ ఉన్నారు. ఒక మనిషి వచ్చాడు కదా, మొదట అతడు అనే మాట ఉంది, తర్వాత దూత ఆ మనుషుడు అనే మాట ఉంది. ఆ మనుషుడు ఒక ఆయన మనం తోడుకొని పోతూ ఉన్నాడు. విశ్వాస పరిమాణం చూస్తూ ఉన్నాడు. అట్లా ఈ నీళ్ళల్లో నువ్వు ఎంత నడుస్తావు, 1000 మొదట కొలిస్తే ఏటి వరకు వచ్చింది, చీలమండలు కదా. చీలమండలు అంటే ఎక్కడుంటాయి చీలమండలు? భుజంలో ఉంటాయా? ఎక్కడుంటాయి చీలమండలు? పాదాలు, ఆ మిడుగులు మాదిరి ఉంటాయి దానిపై వరకు. మిడుగులే ఆ పైన ఉండే ఎమక, మిడుగుల పైన ఉండే ఆ ఎమక అంతవరకు వచ్చిందంట, మిడుగుల వరకు కదా. వారి పాదాలు చీలమండలు. ఎవరికి ఒక కుంటివాడు ఉన్నాడు కదా, మనం చూసాం వాక్యంలో. ఎక్కడుంది అది చీలమండలు? ఏడున్నాయి? వారి పాదాలు చీలమండలు బలపడగానే వాడు ఏం చేసినాడు? అదంతా పాఠాలే, మీరు జాగ్రత్తగా మీరు ఆలోచించుకోవచ్చు. వాడు లేచి నిలిచి నడుచుచు గంతులు వేయచ్చు. ఏడిపోయినాడు? దేవాలయం పోయినాడు. మీరు అట్లా వస్తున్నారా? గంతులు వేస్తా వస్తున్నారా? పాదాలు చీలమండలు బలంగా ఉంటే కాళ్ళు ఇక్కడికి తిప్పబడతాయి. వాడు బాగుపడిన వెంటనే వానికి ఇంటికి పోలే వాళ్ళ చీలమండలు, ఇంటి వైపు పోలే. ఎక్కడి వైపు వచ్చినాయి? దేవాలయంలోనికి కాళ్ళు వారు లేచి
ఆత్మీయంగా మనం లేవాలి, నిలవాలి, ఆత్మలో నిలవాలి, నిలకడ కలిగి ఉండాలి. వాక్యములో, ప్రార్థనలో, ప్రతి విషయంలో నిలకడ కలిగి ఉండాలి. లేచి, నిలిచి, నడిచి, ప్రాక్టీస్ కదా నడిచేది. ముందు మనవాళ్ళకి ఏం చేస్తా అంటే 3 చక్రాల బండి ఏందో తీస్తాండి. ఇప్పుడు అన్ని మోడ్రన్ వచ్చేసినాయి. ఆ బండితో వాడు ఏం చేసినంటే తప్పటడుగులు వేస్తుంటే మనకు చాలా సంతోషం. నడిచేది ప్రభువుకు కూడా సంతోషమే, లేచి నిలబడేది సంతోషమే, నిలిచేది సంతోషమే, నడిచేది సంతోషమే. గంతులు వేస్తే మరింత ఆనందం. గంతులు ఎప్పుడు వేస్తాం? పూర్తి ఆనందం కదా, పూర్తి ఆనందం, సంతోషము చేత నిండి, పూర్తి సంతోషము చేత నింపబడినప్పుడు గంతులు వచ్చి ఏం చేస్తాడంట, లోపలికి వెళ్ళాను. ఇది చీలమండల కొలత, ఇది చీలమండలు అయిపోయింది. తర్వాత ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ళ గుండా నన్ను నడిపించగా. ఈ నడకంతా ఎక్కడుంది? నీళ్ళు చెప్పండి. నీళ్ళంటే సారిసారికి అనుకోలేవి కొన్ని మాటలు అయితే. ఈ వాక్యంలో కొలతలు. మొదటిసారి నడిచినప్పుడు ఎన్నేళ్ళైందో నువ్వు రక్షింపబడి, మొదటిసారి నీ నడక చీలమండల వరకు ఉంటుంది. మళ్ళా రెండోసారి మోకాళ్ళ వరకు వస్తుంది. మోకాళ్ళంటే దేనికి సాదృశ్యం చెప్పండి? ప్రార్థనా జీవితంలో వృద్ధి అవుతారు. ప్రార్థనలో పెద్దలు అలవాటు చేస్తారు, అలవరుచిన వారు కదా పెద్దలందరూ. రాండన్న ప్రార్థన కంటారు, ప్రార్థన నేర్పిస్తారు. చీలమండలైనాక మోకాళ్ళ వరకు కొలిచిన నీళ్లు మోకాళ్ళ లోతుండేను. మోకాళ్ళ లోతు వచ్చినప్పుడు అనేక విషయాలు నీతో మాట్లాడతాడు. నువ్వు దేవునితో మాట్లాడతావు కదా ప్రార్థనలో, ఆయన కూడా నీతో మాట్లాడతాడు. సహవాసం ఇది. చల్లపూట ఆయనతో సహవాసం, పొద్దున్నైతేనే సాతానుతో సహవాసం కాదు. వాళ్ళు అట్లే కదా చేశారు మన పెద్దోళ్ళు. చల్లపూట దేవునితో బాగా తిరిగి వచ్చేది, మళ్ళీ సాయంకాలం అయితేనే సాతానుతో తీవ్రమైన సంభాషణ. ఎందుకు ఆయనతో సంభాషణ మనకు? ఆ వాదో మీరు దేవతల వలే ఉంటారంటే అనేది ఎందుకు? ఆయనతో సహవాసం ఉంటే చాలదా? ఇట్లాంటివి అన్నమాట. మోకాళ్ళ లోతులో మనం అనేకము నేర్చుకోవచ్చు. అనేక విషయాలు నేర్పించబడే లోతు మోకాళ్ళ లోతు. తర్వాత మరి 1000 మూరలు కొలిచి నీళ్ళగుండా అనే మాటలు చూడండి. నీళ్ళగుండా నన్ను నడిపింపగా నీళ్ళు మొలలోతుండెను. ఇందాక నడుము అనుకున్నాం, మొల అన్నా ఒకటే. నడుముకు ఏం కట్టుకున్నామంట? ఆయుధాలు కట్టుకున్నాం, కత్తి కట్టుకున్నాం, ప్రభువును సత్యం అనే దట్టి కట్టుకున్నాం. ప్రభువును ధరించి, ప్రార్థన ధరించి, వాక్యాన్ని ధరించి ముందుకు వెళ్ళే అనుభవం మొలలోతు నీళ్ళలో వస్తుంది. ప్రభువును ధరించుకొనడం కదా, భరించుకొనడం కూడా. అలా ధరించడమే కాదు, భరించాలి కూడా. ఆయన్ను ధరించి మనము ఆ నీళ్ళ గుండా నడిపించగా నీళ్ళు మొలలోతులో అనేక విషయాలు దేవుడు తన పిల్లలకు నేర్పేవాడుగా ఉంటాడు. తర్వాత ఇంకొక 1000 మూరలు కొలవగా నీళ్ళు లోతైపోయినాం కదా, పాట కూడా పాడుతున్నాం కదా, లోతైన జలములు. ఆ లోతు కాదు, ఆ లోతుకు లోట్లు చాలా ఉన్నాయి. ఇది లోతైన జలాలు, నేను దాటలేనంత నది, ఈదవలసినది. ఒక చిన్న ఆత్మీయమైన తలంపు తలిస్తే, ఇంతకుముందంతా నీ కాళ్ళు ఎక్కడున్నాయి? నీళ్ళల్లో ఉన్నా కానీ కాళ్ళు ఎక్కడున్నాయి? భూమి మీద. భూమి శపించబడినది అయినా కూడా దాని మీద నీళ్లున్నాయి. ఆ నీళ్లు చీలమండలు తడిసావు, కొంచెము ఆత్మీయ అనుభవంలోకి పోతా మోకాళ్ళు అయిపోయినాయి, మొలలోతు అయిపోయింది. ఇప్పుడు ఈదవలసిన లోతు వచ్చింది. మీరు ఏ స్టేజ్లో ఉన్నారు? మనమందరం ఈడే బుడిదు వేయాలి. ఈదవలసిన లోతు వచ్చినప్పుడు నీ కాళ్ళు ఎక్కడుంటాయి? పూర్తిగా
నీళ్ళ మీదే వాక్యం మీదే ఆధారపడే, ప్రభువు మీదే ఆధారపడే జీవితం, ప్రభువు మీదే. నీళ్ళని ఇట్లా కొట్టుకుంటాడులే. ఈత వచ్చిన వాళ్ళకి చాలామంది ఉంటారు. ఇక్కడ నేను కూడా ఈతలాడేవాళ్ళు. ఈ లోతుకి వెళ్ళిపోతే కాళ్ళు చేతులు అల్లాడిస్తూనే ఉండాలా, నిలబడితే పైకి వెళ్ళిపోతాను. నిలబడితే ప్రయోజనంలో ఈదవలసినంత నది వచ్చినప్పుడు చురుకుగా ఉండాలి. నీ కాళ్ళు చేతులు అల్లాడిస్తూనే ఉండాలి, కాళ్ళు చేతులు అల్లాడిస్తూనే ఉండాలి. ఇందాక సంఘ పెద్దలతో కొన్ని విషయాలు నేను పంచుకున్నప్పుడు కాళ్ళు చేతులు అనేటివి కొన్ని తంతులు అని మేము చెప్పుకున్నాం ఇందాక అన్న దగ్గర. ఒకసారి నేను ఎక్కడో నెల్లూరు యూత్ మీటింగ్లో వాక్యం చెప్పినప్పుడు అక్కడ 10 తంతుల సితారాను గురించిన అంశాన్ని తీసుకుని చెప్పాను. 10 తంతుల సితారాతో నేను నిన్ను స్తుతించెదను కదా, కీర్తనలో ఉండలేదా? 10 తంతుల సితారాతో నేను నిన్ను కీర్తించెదను, బాగానే ఉన్నది. 10 తంతుల సితారాతో నేను ప్రచురపరచెదను అనే మాట. ప్రచురపరచెదనం ఏంది? ఆలోచన జరిగింది, ఆలోచన చేయడం జరిగింది. ఎట్లా? ఏదైనా లోతుకు దూరితే కదా మనకు ఎండను వచ్చేది. అందుకని లోతు ఆలోచిస్తే ఏమైంది? ప్రచురం ఎట్లా చేస్తాం? ఒకవేళ 10 తంతుల సితారాను దావీదు ఎట్లా వాయించేవాడు? ఎట్లా? అక్కడుండే వరడు రావాలా, చమత్కారముగా అంట. ఎట్లా వాయించేవాడు? ఎంత చమత్కారం అంటే రాజు నిద్రపోయేవాడు. ఎప్పుడన్నా ఆయన మనసు బాగాలేకుంటే, అన్న దావీదన్న కొంచెం అట్లా సితారా ప్లే చేస్తురా అని దావీదు పోయి సితారా వాయించేవాడు. అందుకే ఆయన సితారాతో ప్రచురించేదను అన్నప్పుడు ఓహో ఏందో ఉంది ఇందులో గూఢార్థం అని ఆలోచిస్తే ఆ 10 తీగలు 10 తంతుల సితారా మన దేహమే. మన దేహంలో ఎన్ని తీగలు ఉన్నాయి? 2 కళ్ళు ఉన్నాయి, ఒక ముక్కు ఉంది, ఒక నోరు ఉంది, 2 చెవులు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి, 2 కన్నులు ఉన్నాయి. ఎన్ని తీగలు ఇవి? 10 తీగలు. ఈ 10 తీగలతో నువ్వు ఎట్లా నడుస్తా ఉన్నావు? నీ కన్నులు ఏం చూస్తున్నాయి? చూడకూడనివేంటివి, చూసేటివేంటివి? పరిశుద్ధ గ్రంథంలో ఇవన్నీ పాఠాలుగా మీరు విభజించుకొని యూత్ అంతా మీరు దాన్ని పరిశీలించవచ్చు. ముక్కుతో ఏం చేయాలి కదా, కళ్ళు, ముక్కు, నోరుతో ఏం మాట్లాడుతున్నావు? పోటు వంటి ఏం ఎట్లా మాట్లాడతారంట కొంతమంది? కత్తిపోటు వంటి మాటలు మనం అవేనా? ఆలోచించండి. మనకు వాక్యం దొరికినప్పుడు మన మాటలు ఎట్లున్నాయి? మీ మాటలు ఎట్లుండాలని ఆడుకొని కృపారహితముగా మిరియాల పొడి చల్లినట్లు ఉండవలేను అన్నాడా? ఏమి ఉప్ప? మంచిదే, ఉప్పు అయితే బాగానే ఉంటుంది. కారం చల్లినట్టుగా ఉండాలని కాదు. మీ మాటలు, మీ నోరు మృదువైన సంభాషణ చేయాలి. మీ నోటిలో ఉప్పు వేసినట్లు కృపాసహితమైన మృదువైన మాటలు ఉన్నాయా? నీ నోరు, నీ తీగ, నోరు అనే తీగ ఆ మృదంగాలు పలికిస్తుందా? ఆ రాగాలు పలికిస్తుందా? లేకపోతే ఇంకో రాగాలు పాడుతుండవా కదా? ఒక దగ్గర ప్రవక్తకు ఏమి వినపడినాయంట? కేకలు, రంకెలు వినపడినాయంట. వినపడినాయా? రంకెలు వినపడినాయంట. కొందరు ఇళ్లలో రంకెలు వినిపిస్తా అంట ఎప్పుడు కదా. మనం కూడా పిల్లల మీదో ఎక్కడో భార్య మీద ఎక్కడో ఒకసారి రంకెలు వేస్తాడు. రంకెలు ఎవరు వేసేది? పశువులే, ఎద్దులు బలిసినవి. రంకెలు వేస్తాండం సమూలంగా నాశనం చేసి రమ్మంటే సమూయేలు వచ్చినప్పుడు ఆయన ఏమంటానంట? కొన్ని బలిసినేటి పెట్టుకుని, నాకు వినపడుతున్న రంకెలు ఎక్కడివి? విశ్వాసుల ఇళ్లలో రంకెలు ఉండొచ్చా? కోపపడుడి కానీ పాపము చేయకుడి. కోపాలు ఉంటాయి, రంకెలు వేయద్దండి. ఇతరులకు సాక్ష్యంగా మన కుటుంబం బతకాలి. రంకెలు ఈ కుటుంబంలో, మన కుటుంబంలో ఆలోచిద్దాం. రంకెలు ఏమైనా ఉన్నాయా? అట్లాంటివి ఆలోచించాలి. అలాగే ప్రతి తంతి, కాళ్ళతో ఏం చేస్తున్నావు, చేతులతో ఏం చేస్తున్నావు, చెవులతో ఏం వింటాన్నావు కదా.
సామెతల్లో అనేకమైన విషయాలు దాచి ఉంచాడు. మీరు కావాలంటే యూట్యూబ్లోనూ లేకపోతే ఆ స్టడీ చేసుకోండి బాగా. చెవులు, వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ చెవులు ఇన్ స్పిరిచువల్ వే, యూజ్ ఆఫ్ ఇయర్స్ ఇన్ స్పిరిచువల్ వే, యూజ్ ఆఫ్ లెగ్స్, యూజ్ ఆఫ్ హ్యాండ్స్, యూజ్ ఆఫ్ ఐస్, అన్నిటికీ పాఠాలు ఉంటాయి. మరి ఈ యొక్క 10 తంతుల సితారాతో మందిరానికి వస్తారా? బాగా చక్కగా కూర్చుంటారా? శ్రద్ధగా వింటారా? మంచిది. దేవుని సన్నిధిలో ఈ సితారాలు ఉండడం మంచిది. ఆ యొక్క మీటింగ్లో ఒక అబ్బాయి కూర్చొని ఆ మాటలు రాసుకున్నాడు. ఒక 6 years బ్యాక్ నేనేదో ఒక మున్సిపల్ మీటింగ్కి వెళ్ళినప్పుడు అంత పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉన్నారు. నేను వాటర్ స్పెషలిస్ట్ కాబట్టి అక్కడ వాటర్ కోసం నన్ను పిలిచారు. నేను ఇంకొక చీఫ్ ఇంజనీర్ గారు, ఆ మున్సిపల్ డైరెక్టర్ గారు వెళ్ళాము. మిమ్మల్ని కలిసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు సార్ అంటే, అయ్యో నాతో ఏం పని అనుకున్నా. కానీ అబ్బాయి వచ్చి అంకుల్ అంటా ఉన్నాడు. అంకుల్ ఏంది అనుకుంటా అంటే, అన్న నేను నెల్లూరులో మీ 10 తంతుల సితారా విన్నానన్న అని అతను రాసుకునేది చూపిస్తాను. అదే పనిగా నేను వస్తానని తెలుసని అదే పనిగా ఆయన రాసిండేదాన్ని బైబిల్ని తీసుకొని వచ్చాడు. నాకైతే నిజంగా నేను ఐఏఎస్ అయినట్లు అనిపించింది. అయ్యా మీరు ఇది ఈ మాటలు నాకు చాలా పనిచేసినాయి సార్. నా తంతులన్నీ నేను సరిగ్గా వాడి ఆయన సన్నిధిలో బాగా వాడి ఇప్పుడు నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని అయ్యాను. ఎంత ప్రభు కృప సార్. నేను కూడా కొంచెము ఈ తంతులతో కొంచెం వేరే ఈ పనికి ఉపయోగిస్తాను ఈ తంతులన్నీ. కానీ మనం దేనికోసం ఉన్నామనేది తెలిపారని ఏదో చిన్న సాక్ష్యం పంచుకుని నాకు కూడా సంతోషం అనిపించింది. మనం మాట్లాడే మాటల ద్వారా ఎవరికైనా ఒక్కరికైనా ఉపయోగం ఉంటే అది మంచిదే. ఇక్కడ మనం కొలతలు వేస్తున్నాం, మొలలోతు వరకు వచ్చాం కదా, ఈదవలసిన లోతు కూడా అయిపోయింది. ఈదవలసిన లోతు వచ్చింది. ఆ ఈదవలసిన లోతు నుంచి పోతాంటే సముద్రం నీళ్ళు ఏమవుతాయి చూడండి, అక్కడే ఉన్నది సముద్రం నీళ్ళు, మంచినీళ్ళు. ఇజ్రాయెల్ దేశంలో అట్లే అయినాయా లేదా? ఇజ్రాయెల్ దేశం మీరు పోతే ఒక 160 కిలోమీటర్ల దూరంలో ప్రపంచంలో హయ్యెస్ట్ డెన్సిటీ కలిగిన మృత సముద్రము, డెడ్ సీ, ఎర్ర సముద్రం. మన వాళ్ళు దాటిండేది ఎర్ర సముద్రం ఉంది. అది ఎంత డెన్సిటీ ఉంటుందంటే, ఎంత మందంగా ఉంటాయంటే ఆ నీళ్లు మీరు దుంకితే పైకి తేలుతారు. మీరు ఆ లోతులో ఉన్న దుంకండి, పైన ఫ్లోట్ అవుతా అంటారు. అంటే మీ బరువు కంటే కూడా దాని డెన్సిటీ ఎక్కువ. ఏమేసినా మునగదు, ఏమేసినా మునగదు. అట్లాంటిది డెడ్ సీ, హై డెన్సిటీ ఉండేది. మేము కూడా దాంట్లో ప్రాక్టికల్స్ చేసాం, చూద్దాం. ఒక 20 అడుగుల నుంచి ఎత్తు నుంచి దుంకితే ఏమన్నా మునిగిపోతామేమో అని పైకి ఎక్కి దుంకినాం, మునగలే. అంత డెన్సిటీ ఉండే ఉప్పు వాటర్కు 50-60 కిలోమీటర్ల పక్కన ఏముంది? గెన్నే సరస్సు. దానికి చాలా పేర్లు ఉన్నాయి. గెన్నే సరస్సు ప్రభువు తిరుగాడిన ప్రదేశం, అనేక ఆశ్చర్యకార్యాలు చేసిన ఆ సముద్రము గెన్నే సరస్సు. దాంట్లో నీళ్ళన్నీ మంచినీళ్ళు, నీళ్ళన్నీ మంచినీళ్ళు. ఎట్లా సాధ్యం చూసారా? మంచినీళ్ళు ఇప్పటికీ 600-700 అడుగులు ఉంటుంది పైన, ఎక్కువ. అదంతా మంచినీళ్ళమయం. మంచినీళ్ళు, ఎంత పెద్ద మంచినీళ్ళ వనరు వాళ్ళకి ఇచ్చాడో ఆ దేశంలో అనిపించింది. అక్కడుండే వాళ్ళు చెప్తారు, అయ్యా ప్రభువు తిరిగినాడినందువల్లే ఇక్కడంతా అయింది. మనం కూడా తిరుగులాడచ్చు, మనం కూడా తిరుగులైతే ఇక్కడ ఏమైనా అంట సముద్రపు నీళ్ళు ఉప్పు నీళ్ళు అయిపోయినాయి. సముద్రపు నీళ్ళు ఏం నీళ్ళు అయిపోయినాయి? ఉప్పు నీళ్ళు. సముద్రపు నీళ్ళు ఉప్పు నీళ్ళు, మంచినీళ్ళు అయినాయి. క్షమించండి, మంచినీళ్ళు, ఉప్పు నిండిన నీళ్ళు. ఇవి తేడాలన్నీ మీరే ఆలోచించుకోండి. తర్వాత దీంట్లోకి వస్తాం. ఇక్కడ కొంత దూరం వేసి బుడుదు వేసి చూసుకుంటా అన్నారు, బుడుదు వేసి చూసుకుంటా అన్నారు. ఎక్కడన్నా పడతామేమో, ఎక్కడన్నా దొందురుకుంటామేమో, ఎక్కడన్నా ఇరుక్కుంటామేమో. మనం చేయాల్సింది ఎట్లయినా సాతాను మనల్ని ఎక్కడ పడతాడేమో, తిప్పలన్నీ ఉన్నాయి అనుకున్నాం కదా, ఎక్కడ పడతాడో సాతాను, ఎక్కడ పడతాడో అని విశ్వాసి ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. బుడుదు వేసి చూసుకుంటాడు, అయ్యో
ఈ నెల నేను ఎంత ఏదైనా చదువుకున్నానా, ఏదైనా ప్రార్థన చేసుకున్నానా, ఏదైనా ధ్యానించానా, ఎవరికైనా సువార్త చెప్పానా, ఎవరికైనా నీ సాక్ష్యాన్ని పంచుకున్నావా? ఒక్కరితో అయినా. అట్లాగ మనం ఆలోచించాలి. ఇక్కడ ఏం చేసినాడంట, బుడిద వేసి చూసుకుంటా పోతా ఉన్నారు. మీరు ఓడలో ఉంటేనే కానీ తప్పించుకోలేరు. ఇదొక ఆత్మీయమైన పాఠం. ఏడుండాలి మనము? ఓడ, మందిరం, ప్రభువు అనే ఓడ ఆడే ఉండాలా. మీరు ఓడలో ఉంటేనే కానీ తప్పించుకోలేరు. మీరు ఓడలో ఉంటేనే కానీ 31వ వచనం చూడండి. అదొకటి పాఠం. 29లో ఒక పాఠం చూడండి. అప్పుడు రాతి తిప్పలు గల చోట్ల పడుదుమేమని భయపడి ఓడ అమరములో నుండి ఏం చేసినారంట? ఓడ అమరములో నుండి ఏం చేసినారు? చదవండి రా. ఓడ అమరంలో నుండి ఏంటి ఏం చేసినారు వాళ్ళు? 4 లంగర్లు వేసి ఎప్పుడు తెల్లవారునా అని చూచుచుండిరి. అపోస్తల కార్యములు 2:42 చదవండి. ఆ లంగర్లు ఏంటో మనకు కనిపిస్తాయి. 4 లంగర్లు. వీరు అపోస్తలుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును. అమరంలో నుండి వచ్చిండే లంగర్లు ఏంటివి? ఇవే 4 లంగర్లు. అమరం అంటే ఏం గుర్తొస్తుంది మీకు? అమరం అంటే ఎవరు? ప్రభువే. ఆయన సముద్రం మీద తుఫాను ఉన్నప్పుడు తల ఎక్కడ పెట్టుకుని నిద్రపోతున్నాడు? ఆయన అమరమున నిద్రించినవాడు. అమరమున నిద్రిస్తుండగా తుఫాన్ అంటే నిజంగానే చాలా భయంకరం. అది మేము ఒకసారి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ పోయినప్పుడు ఆ చిన్న బోట్లో ఏదో కొంత ఒక 50-70 కిలోమీటర్ల లోపలికి పోదామని వెళ్ళిపోయాం. పోతే అక్కడ పోయినా కొంచెం సముద్రంలో అలజడి ఏదో వచ్చింది. దగ్గర 10 మీటర్లు, 12 మీటర్లు, 30 అడుగులు, 40 అడుగులు కొడతా ఉన్నాయి. ఇట్లా ఇదేందో చిన్నది బోటు. నిజంగా ప్రాణాలతో బయటకు వస్తామనే ఇది లేదు. అట్లాంటిది తుఫాను వస్తే ఎట్లుంటుంది? ఇంకా తుఫాను వస్తూ ఉంది. ప్రభు తల అమరం మీద పెట్టుకొని నిద్రపోతున్నాడు. నిద్ర వస్తుందా? ఆలోచించండి. నిద్ర వస్తుందా ఆయనకు? సృష్టిని సముద్రమును కలుగునుగాక అంటే కలిగిండేది. అది ఆయన్నేం భయపడుతుంది కదా? కనుగులుగాక అంటే కలిగిండేది ఏమన్నా ఆయన భయపడుతుందా? వీళ్ళు శిష్యులంతా మునిగిపోతా ఉన్నాం, సిగ్గు ప్రభువా నీకు చింత లేదా అని ఎగురుతా ఉన్నారు. మనము అంతే ఎగురుతా ఉంటాం. అట్లే మునిగిపోతాం, ప్రభువా చింత లేదా. ఆయన అన్నీ కలగజేసినవాడు. నువ్వు పుట్టినది మొదలుకొని కదా, నీ జీవితాన్నంతా నీ దినములు లెక్క చూసినవాడు. ఆయన చేతిలో నువ్వు ఉండగా ఆయన అసలు చెప్పింది ఏంది? ఆ పడవలో ఎక్కేటప్పుడు ఏం చెప్పినాడు? మనము అద్దరికి పోవుదము. అది మాట కాదా? జీవం లేదా దానికి? ఏం మాట అది? మనము అద్దరికి పోవుదాం. పోతారంటే ఆయన ఎట్టనంగా అయిపోయా. సముద్రం మాటలు వినింటాది. ప్రభు ఆ సముద్రపు అలలకు గమ్మున పడుకో ఉన్నాడు. వీళ్ళే చింత లేదా ప్రభువా, లేయి ప్రభువా అంటే లేచి సముద్రాన్ని గద్దించగా, సముద్రాన్ని గద్దించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? సముద్రాన్ని గద్దించగా అవి అణిగి, చెప్పండి మీరు అందరూ విశ్వాసులు చెప్పండి, మనకు కూడా అప్పుడప్పుడు తుఫాన్లు వస్తూ ఉంటాయి, అలజడులు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి, ఇరుకులు వస్తూ ఉంటాయి. అవి పెద్ద అలలు అయిపోతుంటాయి, మిక్కిలి పెద్ద అలలు. తర్వాత ఏమైంది? మిక్కిలి నిమ్మలమైంది. పెద్ద అలలు, మిక్కిలి నిమ్మలం. ఎవరుంటే ప్రభు ఉంటే. అవి అణిగి, ఈసారి ఈ మాట చెప్పాను, అవి అణిగి మిక్కిలి నిమ్మలమైనానండి. మీకు కూడా సమస్యలు ఉంటే పోతా. అవి అణిగి మిక్కిలి నిమ్మలమైన నీళ్లు చూసుకున్నారు ఎప్పుడన్నా? మనం ఫోటో కూడా చూసుకోవచ్చు, ముఖం కూడా మిక్కిలి నిమ్మలం. అంతకుముందు అంతగా అల్లరిగా ఉండేది ఏమైపోయింది? ఆ అలజడంతా ఏమైపోయింది? ఆ ఇబ్బంది అంతా ఏమైపోయింది? ఆ భయం అంతా ఎక్కడికి పోయింది?
4 లంగర్లు వేశారు. ఆ ప్రభువు అమరములో నుండి వచ్చినటివి ఇవన్నీ. ఆయన నుంచి వచ్చినవి ఏంటంటివి? ఆయన నుంచి వచ్చిన బోధ, ఆయన ఇచ్చిన సహవాసం, ఆయన ఇచ్చిన రొట్టె. ఆయనే రొట్టె. మనం పొద్దున్నే ఆరాధనలో రొట్టె రసంలో పాల్గొన్నాం. ఆయన ఇచ్చిన రొట్టె, ఆయన ఇచ్చిన సహవాసం, ఆయన ఇచ్చిన బోధ, ఆయనకు ప్రార్థన. ఇవే 4 లంగర్లు. విశ్వాసికి 4 లంగర్లు ఇవే. ఆ లంగర్లు వేసుకొని బాగా మీరు బోధ ఎందు ఉండాలి, రొట్టె విరిచే దాంట్లో ఉండాలి. ఈ లంగర్లు వేసుకుంటా మనం ఏమనుకోవాలా? ఎప్పుడు తెల్లవారునా అని చూస్తూ ఉండాల. అంతే. ఇదే మన మర్మం, ఇదే మన జీవిత సత్యం. ఎప్పుడు తెల్లవారునా అని చూసేవారంగా ఉండాలి, నిరీక్షణ కలిగి. ఈ 4 చేసుకుంటూ ఉండాలి ఎక్సర్సైజ్. ఈ 4 పనులు మనం చేస్తూ ఉండాలి. ఎప్పుడు తెల్లవారునా అని చూస్తూ ఉండాలి. కాబట్టి ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చేయకయందు ఎడతెగక ఉందిరి, అప్పుడు ప్రతివానికి ఏం కలిగింది? ప్రార్థన ఉంటే భయము, ఇంకోటి కూడా వస్తుంది. ఏంది? భక్తి. భయం వచ్చినప్పుడు భక్తి వస్తుంది. భయం కలిగినప్పుడే వీళ్ళు ప్రభువుని లేపినారు. అంతకుముందు మామూలుగానే కూర్చున్నారు. భయం కలిగినప్పుడు ప్రభువా అని. మనం కూడా అంతే. ఏంటో వచ్చినప్పుడు వెంటనే ప్రభు దగ్గరికి వస్తాం. కొంతమంది ప్రభువును మామూలుగా విక్స్ అమృతాంజనంలాగా వాడేవాళ్ళు కొంతమంది. ఏదైనా జ్వరం వచ్చిందంటే అప్పుడు దానికి మాత్రమే. అట్లా కాదు. మనకు ఎట్లుండాలంట? నిత్యము నాకుంటున్నట్లు, నిత్యము ఆయన ఉంటున్నట్లు. ఎప్పుడు ఆయనకు ఉండాలా, మనం ఆయనకు ఉండాలా. నేను అతని దానిని, అతడు ఎక్కడుంది మాట? పరమగీతం. నేను అతని దానిని, అతడు నావాడు. హీజ్ మైన్, నావాడు కదా. ఎంత సొంతం చేసుకుంటాను ఆయన్ను. హీజ్ మైన్, నాకు సంబంధించిన వాడు. నేను అతని దాని. ఐ బిలాంగ్స్ టు హిమ్, హీ బిలాంగ్స్ టు మీ. ఎంత బాగుంది కదా ఈ తలం. ఎస్, మనకు ఆ అదృష్టం, ఆ బాధ్యత మనకిచ్చాడు దేవుడు. అందుకే ఆ లంగరులు, ఆయన నుంచి వచ్చిన లంగరుల్లో మనము ఎడతెగక ఉండాలనేది భయము కలిగెను. సూచక్రియలు అపోస్తలుల ద్వారా జరిగినాయి. ఇక్కడ భయము వస్తుంది. తర్వాత ఇక్కడ చూస్తే అప్పుడు అందరూ ధైర్యము తెచ్చుకుని కదా. ఇక్కడంతా ఆయన వాళ్ళ ముందరే కదా. ఈ మాటలన్నీ చూడండి. ఆహారం పుచ్చుకొనడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను, ఇది మీ ప్రాణరక్షణకు సహాయకరమగును. మీలో ఎవని నుండి అయినను అక్కడ చదవండి, మీకు కూడా బాగుంటుంది. పెట్టినారా? పుస్తకాలు తీసుకున్నారా? ఏముందాడా? మీ తల ఒక వెంట్రుక అయినను. అబ్బా, వీళ్ళు రాతి తిప్పలు అంటున్నారు, ఇంకో తిప్పలు ఏంటంటో అంటున్నారు. కట్లు కోసేసినారు, గోధుమలు లోపల వేసినారు, ఓడ సామాగ్రి లోపల వేసినారు, ఏంటంటో అన్నీ సముద్రంలో పడేసినారు. భయపడిపోతూ ఉన్నారు. ఇంకా మేమంతా సముద్రం పాలైపోయినాం అనుకుంటా ఉన్నారు. కానీ ఆయన చెప్తున్నాడు, ఒక దూత నా దగ్గర నిలబడి చెప్పినాడయ్యా, మీరు ఫలానా దీపంలో పడతారని. ఒకవేళ మనం దగ్గర ఉండే దీపంలో ఒకవేళ పడవచ్చు మనము అనే మాట చెప్పినాడు ఆయన. అందుకడ ధైర్యం తెచ్చుకుని ఆహారం పుచ్చుకున్నాడని ఎవరి తెల్ల నుండి ఒక వెంట్రుకైన నశించదని చెప్పుచు ఆహారం పుచ్చుకున్నాడు అందరినీ బతిమాలను. ఈ మాటలు చెప్పి ఆయన రొట్టె పట్టుకుని అందరి ఎదుట కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి దాన్ని తినసాగింది. అప్పుడు అందరూ ధైర్యము తెచ్చుకుని ఆహారం పుచ్చుకుని. ఆ ఓడలో ఉన్న మేమందరము 276 మందిని వారు తిని తృప్తి పొందిన తర్వాత ఉందా? ప్రతి చోట పొద్దున్న కూడా అనుకున్నాం, తిని తృప్తి పొందిన తర్వాత గోధుమలను సముద్రములో పారబోసి ఓడిక తేలిక చేసిరి. అది ఇక్కడంతా చూస్తే కింద ఇంకా కొన్ని మాటలు చూస్తే 2 సముద్రములు కలిసిన స్థలమందు చిక్కుకొని ఓడను మెట్ట పట్టించిరి. అందువల్ల అనివి కూరుకొని పోయి కదలక ఉండెను. అమరము ఆ దెబ్బకు బద్దలాయను. ఇదే జరిగింది పొద్దున్నే ఆరాధన. అదే అమరము ఏమైపోయింది? అమరం ఏమనుకున్నాం మనము? ప్రభు అనుకున్నాం. మనల్ని అందరినీ రక్షించడానికి, ఒడ్డు చేర్చడానికి ఏమైంది? ఆ అమరం బద్దలైంది, చీల్చబడింది, పొడవబడింది, గుద్దబడింది, నింద దూషణ, ఎన్నో మాటలు, పంచగాయములు పొందింది. అమరం బద్దలైంది.
అమరం మీద ఉన్న ప్రభు ఇచ్చిన 4 లంగర్లు మనం వాడుకోవాలి. ఇక్కడ అమరము బద్దలైపోయింది, కానీ ఖైదీల్లో ఎవ్వరు కూడా 276 మంది అట్లే ఉన్నారు. ఒక్కరి తల వెంట్రుక కూడా పోలే, ఒక్కరు కూడా ఇలా. ఆ సైనికులందరూ ఇక్కడ చూడండి, తప్పించుకొని దరి చేరిరి. తప్పించుకొని 44లో ఎక్కడైనా సరే మనం తప్పించబడతాం. ఎలాంటి ఊరులైనా, సాతాను ఒడ్డే ఎలాంటి ఊరిలోనైనా నుంచి నేను తప్పిస్తానని వాగ్దానం మనకుంది. సాతాను ఒడ్డు ఊరుల్లో నుంచి మనం తప్పించేవాడు. ఆయన బద్దలైనా అవుతాడు, కానీ మనల్ని ఏ దెబ్బ తగలనీడు కదా, ఏ దెబ్బ తగలనీడు. మేము తప్పించుకొనిన తరువాత ఆ దీపం వెలితేని తెలుసుకుంటుమి. అనాగరికులకు ఆ దీపవాసులు మాకు చేసిన ఉపకారం ఇంతింత కాదు. ఎలాగనగా అప్పుడు వర్షం కురిచి తలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మను అందరినీ చేర్చుకునిరి. నిప్పు దేనికి సాదృశ్యం? నిప్పు కూడా వాక్యానికే. నిప్పు కూడా వాక్యానికే. అక్కడ వాక్యం ఉంది, రాజబెట్టడం ఉంది. నిప్పును రాజబెట్టడం. నిప్పును రాజబెట్టాలంటే ఏం చేయాలా? నీ ఊపిరి ఊదల్లా కదా, గాలి దొరకల్లా, దానికి ఆక్సిజన్ దొరకల్లా. పిల్లప్పుడు మేము అదేందో గొట్టం, దాన్ని ఏమంటారు, ఊదరగొట్టం. ఇంకా ఉన్నాను ఆడాడ పాత, ఇంకా గుర్తుపెట్టుకునే వాళ్ళు. ఊదరగొట్టం దాని పేరు. దాంతో ఏం చేస్తాంటే పొయ్యి వెలిగించి మొదట రాజబెట్టి మళ్ళీ ఊపుతా అంటే పెద్ద కట్టెలు పెట్టి ఊదితే ఏమవుతుంది? పెద్ద మంట అవుతుంది కదా. మస్టు, వెండిపోయిన మస్టును తొలగించాలంటే ఏం చేయాల? 7 మార్లు ఊదల్లా. 7 మార్లు మనములను కూడా చెప్పాలంటే ఇక్కడ నిప్పు రాజబెట్టే పనిలో ఉండాలి. అంతేకాడ ఆయన అంత టైర్డ్ అయ్యి సముద్రం అంతా ఓడ పగిలిపోయి గడ్డను వచ్చిన పౌలు ఏం చేస్తాడు చూడండి. పౌలు ఏం చేస్తున్నాడు? మూడో వచనంలో పౌలు ఏం చేస్తున్నాడు? పండుకున్నాడా? రెస్ట్ తీసుకున్నాడా? అబ్బా టైర్డ్ అయిపోయినా నాయనా అని ఓ దగ్గర పండుకున్నాడా? ఏం చేస్తున్నాడు? అప్పుడు ఎన్ని? అబ్బో, మోపెడు పుల్లలు. మనమందరం పుల్లలమే ఒకప్పుడు. అన్నీ ఏరకచ్చి, కాసిరెడ్డి కొన్ని, ఇంకో అన్న పున్ని, అన్ని పుల్లలు ఏరకచ్చి చేసినాడు. ఏడ నిప్పులో పెట్టినారు. మీరు ఎంత వెలుగుతారో, ఎంత మలుగుతారో, ఎంత వెలుగు మీ దగ్గర నుంచి వస్తుందో మాకు తెలియదు. పుల్లలు ఏరే పని, మోపు కట్టే పని, నిప్పులో వేసే పని వరకు మాది. మీరే వెలగడం మీదే. చూడండి ఇక్కడ పుల్లలేరి నిప్పుల మీద వేయగా. మామూలుగా పుల్లలేరేది, నిప్పులు ఇవన్నీ కూడా సువార్తకు కూడా సాదృశ్యమే. ఆ అగ్ని రాజబెట్టగా సువార్త, ఆ అగ్ని, ఆ వాక్యం వెల్లడవుతానే ఏమైందంట? ఆ కాక అనే మాట ఉంది చూడండి. కాక, సువార్తకు ఏముంది? కాక ఉంది. కాక అంటే వేడి. ఆ కాకకు ఏం బయటకు వస్తాయి? ఈ మధ్య సర్పాలు చాలా బయటకు వస్తున్నాయి. మీకు పర్మిషన్ ఉందా? వెహికల్కి పర్మిషన్ ఉందా? మీకు అది ఉందా? మీకు ఇది ఉందా అని అడుగుతాడు. కాకకు బయటకు వస్తున్నాయి. ఆ కాకకు బయటకు వస్తుంది, నిలవేస్తున్నారు. ఇప్పుడు మనల్ని నిప్పు రాజబెట్టేకి మనం పోతున్నాము, వాళ్ళు నిలేసి మా ఊర్లోకి రావద్దు అంట. ఎస్ఐ పర్మిషన్ ఉందా? ఫలానా పర్మిషన్ ఉందా? ఫలానా పర్మిషన్ ఉందా అని మాట్లాడుతూ ఉన్నారు. నిప్పుకు రాజబెట్టినప్పుడు ఆ కాకకు ఏం బయటకు వస్తాయి? నిజమే, నిప్పు కాకకు సర్పం బయటకు వచ్చిందంట. అతని చేయి పట్టెను. ఆ దీపవాసులు ఆ జంతువు అతని చేతి మీద వేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు. నిశ్చయముగా ఈ మనుషుడు, ఎందుకంటే ఆ ప్రాంతంలో కొన్ని పాములు వెరీ డేంజరస్, ముట్టుకుంటే తెచ్చిపోతాం. వెరీ డేంజరస్. కొన్ని సీస్ షోర్స్లో ఉంటాయి, అవి ద్వీపాల దగ్గర ఉంటాయి. అవి నల్లగా, పసుపు కలర్లో రకరకాలుగా ఉంటాయి. నరహంతకుడు ఇతడు సముద్రం నుంచి తప్పించుకునినను న్యాయము అతన్ని బతకని లేదు. ఏం న్యాయము? 276 మందిని రక్షించిండేదా? 276 మందిని ఆయన ఎంత ధైర్యపరిచి, పురికొల్పి, రొట్టె ఇచ్చి, మీలో ఒక ఎంట్రుకు కూడా నశించదు అని చెప్పిన దానికి ఏం చేయింది? పాము పట్టుకుందని వాళ్ళంతా ఏమనుకున్నారు? న్యాయం అతన్ని బతకనీదు. సముద్రంలో నుంచి బయటకు వచ్చినా న్యాయం జరిగిస్తున్నాడని వాళ్ళ దేవతలలో, వాళ్ళ విషయాల్లో అనుకుంటా ఉన్నారు. అతడైతే ఏం చేసినాడు?
ఆ విష జంతువుని ఏడ జాడిచ్చినాడు? ఎక్కడ? నీళ్ళల్లో వేసినాడా? అగ్నిలోనే అన్నిటికీ సమాధానం. అగ్నిలో జాడించి ఏమి హానియు పొందలేదు. అగ్నిలో జాడించి వేసి ఒక వ్యక్తిని మీరు సంఘం వైపు నడిపించి అగ్నిలో అతన్ని పచ్చిదనం కాలిపోయేటట్లుగా ఉండాలి. మనమందరము ఒక చిన్న కొరువులు లాంటి వారు. కొరువు అంటే అర్థమవుతుందా మీకు? కొరువు అంటే ఏంది? కట్టి కాల్చినప్పుడు ఆ సగం కాలిండే దాన్ని ఏమంటారు? కొరివి అంటారు. మనమంతా కొరువులు లాంటి వాళ్ళు. అగ్నికి మనమంతా ఒక దగ్గర సహవాసంలో చేరినాం. అన్ని కట్టెలన్నీ పోతాను. ఒకసారి ఒక ఫాస్టర్ గారు మామూలుగా అలుగుతూ అంటారు పెద్దల మీద, సంఘం మీద కొంతమంది అలిగి వెళ్ళిపోతారు. ఒక ఆయన ఏం చేసినాడంట, అలిగి వెళ్ళిపోయినాడంట. కొంచెం పెద్ద మనిషి, బాధ్యతలు ఉండేవాడే, బాధ్యతలు మోసేవాడే, అలిగి ఎక్కడున్నాడు? ఆదివారం రాలే అన్న పాస్టర్ గారు గమనించారు. ఏమన్నా రాలేదే అనుకున్నాడు. మళ్ళా బుధవారం రాలే. అయ్యో ఏమైంది? పోతే ఇంకా నేను నా కోసం మన ఏడు పడితే ఇంటికి రారా వాళ్ళు అనుకుంటాను. ఆయన సరే పోయారు. ఒక సంఘ పెద్ద అయిన పాస్టర్ గారు కలిసిపోతే ఆయనకు వస్తాడారు మనోళ్ళు, ఇంకా బతిమాలేకో బామాలేకో ఏమో వస్తాడారని ఆయన ఒక రకంగా కూర్చోన్నాడు. రండి నేను ఏదో పెడసరంగా కూర్చోబెట్టినాడు. ఆయన చలిమంట కాసుకుంటా కూర్చోన్నాడు. పాస్టర్ గారు ఏం మాట్లాడలే, దేవసేవకుడు ఏం మాట్లాడలే. ఒక కొరివి తీసి పక్కన పెట్టినాడు. పెద్ద కొరివి ఒకటి మండుతాండే తీసి పక్కన పెట్టినాడు. మళ్ళీ అట్లా కూర్చున్నాడు. ఏమైనా కొరివి తీసి పక్కన పెడతాడు అనుకుంటాను. చూస్తే కొంతసేపుకి ఏమైంది? అది కొరివి ఆరిపోయింది. ఆరిపోతానే ఏమొస్తుంది? బాగుంటుందా కళ్ళకి? అది బాగుంటుందా? మీరు చెప్పండి ఆడవాళ్ళు. అది పక్కకుంటే అట్లా కొరివి, మంట, పొగ, కళ్ళకి ఇబ్బంది. అందుకే అలగద్దండి ఎవరు కదా. మీరు అలుగుతారా? అలిగేవాళ్ళు కాదు. హోరేబు వారు అలగరు. అలా ఎందుకు అలాగా? సంఘంలో మనమందరం సహవాసంలో కాలుచున్నవారం. ఈ 4 లంగర్లు అమరలో నుంచి వచ్చిన దానిలో మనము ఖాళీ. ఇందులో విషయాలు కదా కాలుతాం, కానీ ఏమన్నా చెడుతుందా మనలో? ఆ పొద మండుతుంది, కానీ ఏమైంది? అది కాలిపోయిందా? ఆ విచిత్రం చూస్తామని దేవుని దగ్గర పోయినాడు ఆయన. మండుచున్న పొద పాత నిబంధనలో మనకు కనపస్తాను. మనం మండేవారమే, కానీ ఏమీ కాలని వారం, జీవం కలిగిన వారం. ఆ మండుచున్న పొద కాలిపోలేదు. ఎలా కాలిపోలేదో అని చూసేకపోయినాడు. మనకందరికీ అనుభవం. వాక్యంలో మనం కాలుచున్నాం. మందిరంలో మనం సహవాసంలో కాలాలి. ఒకరికొకరు అనుభవాలు పంచుకోవాలి, సాక్ష్యాలు పంచుకోవాలి, విషయాలన్నీ పంచుకోవాలి. కాబట్టి మనం గమనించినప్పుడు ఈ పని మనము చేసే వారంగా ఉండాలి. కాబట్టి అగ్నిలో మనము సహవాసం కలిగి ఉండాలి. మరి బుడుదు వేసుకున్నప్పుడు నీవు ఎక్కడ కనిపిస్తున్నావో, ఏ కొలతల్లో నీవు ఉన్నావో, ఇంకా చీలమండల్లోనే ఉన్నావా? రక్షింపబడి ఎన్నేళ్ళైంది? చీలమండల్లోనే ఉన్నావా? ఊరిని చీలమండల్లో మరి చిన్నపిల్లలు ఆడుతూ ఉంటారు కదా. మామూలుగా ఏదైనా శీషోరు పోయినప్పుడు చీలమండల్లో ఉండే వాళ్ళంతా చిన్నపిల్లలు ఊరిని ఎగురుతూ ఉంటారు, గలాట ఎక్కువ చేస్తూ ఉంటారు. కానీ మోకాళ్ళ లోతుకు పోయినప్పుడు మెల్లిగా నోర్లు మూతపడతాయి, అరిసేటి ఏంటివి లేక. మళ్ళీ లోతుకు పోయినప్పుడు ఇంకా బాగా ఈదవలసినంత లోతు భయంగా, భద్రంగా తన్ను తాను చూసుకుంటూ, అలలను చూస్తా భయంగా, భద్రంగా కాళ్ళు చేతులు చురుకుగా కదిలిస్తా. సంఘంలో చురుకుగా ఉండాలి. ఈ సంఘంలో చురుకుగా మనం కదలాలి. కాళ్ళు చేతులు బాగా కదిలిస్తా, ఈదవలసిన లోతులోకి వెళ్ళాలి. ఎన్నేళ్ళైనా అట్లే ఉంటే ప్రయోజనం లేదు. మనము దినదినము ఎదిగే వారంగా ఉండాలి. మనం మొదటి రోజు మాట్లాడుకున్నాం, వీఆర్ నాట్ ఎ ఫిష్ ఇన్ అక్వేరియం. అక్వేరియంలో ఉండే చిన్న చిన్న చేపలు కాదు. ఎందుకు ఇటు రాలుపుకుంటా అంటే
అది బతుకుతా అంటే సంవత్సరం అంతా మనం చూసుకుంటూ ఆనందపడేది కాదు. వీఆర్ ఫిష్. ప్రభువును మోసే ఫిష్, ప్రభువుకు ఆహారమయ్యే ఫిష్, కాల్చబడిన ఫిష్. ఆయన తినుటకు మీ దగ్గర ఏమైనా ఆహారం ఉందా అని అడిగినాడు ఒక దగ్గర. తినుటకు మీ దగ్గర ఏమైనా ఆహారం ఉందా? ఉందా ఆహారం మీ దగ్గర ఉందా? ఏమీ లేదు. తినుటకు ఆహారం ఏమన్నా ఉందా? లేదు. ఆయనే చూపించినాడు ఆహారం. తినుటకు మీకేమైనా ఆహారం, తినుటకు మీకేమైనా కలదా? ఆయన వెంబడించేవారు ఒకసారి ఇబ్బంది పడతారు. ఆయన వెంబడించినప్పుడు పేతురు మొదట ఏమన్నాడన్నా, మేము సమస్తము విడిచి, ఏమి సమస్తం? ఓడలు కదా, చిన్న చిన్నవి దోణెలు, పొలాలు అన్నీ విడిచిపెట్టి ఏమంటున్నాడు ఆయన మాట? మేము చెప్పండి, సమస్తమును విడిచి నిన్ను, మాకు ఏమి దొరుకుతుంది? ఏం దొరికింది ఆయనకు? ఏం దొరికింది? వెండి బంగారాలు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. 2 అధ్యాయాలు 3 అధ్యాయాలు పోయిన తర్వాత ఏమైపోయింది? వెండి బంగారాల కంటే ఖరీదైన నడతను సరిచేసే ఆ బాధ్యత పేతురికి వచ్చింది. వచ్చిందా లేదా? ప్రభువైన యేసుక్రీస్తు నామములో లేచి నడవమన్నాడు. నాకు కలిగినది నీకు ఇస్తా అన్నా. ఏంది కలిగింది ఆయనకు? ప్రభువు కలిగి ఉన్నాడు, ప్రభువును కలిగి ఉన్నాడు. ఇంతకుముందు ఏమి దొరుకుతురా స్వామి, ఏం దొరుకుతుంది నాయన? మనం కూడా అంతే. క్రిస్టియానిటీకి దిగితే అంటాం పల్లెలో, మేము ఇంకా దిగలేదు సార్ అంటాం. ఏం దిగేది ఏంది? పుట్టి దిగిన తర్వాతన దిగేది కాదు. ఇది ఒక మార్గం, మంచి మార్గం. మనం ఆ మార్గంలో నడుస్తూ ఉన్నాం. కాబట్టి మనము ఆనందంగా ఆయన ఎంత కలిగిందో లెక్కేసుకోండి. ఆయన తొందరపడిన వాడే, అన్నీ తొందరపడిన వాడే. పేతురు విషయాల్లో అన్నీ తొందరపాట్లే. మొదట సాతానా అని తిట్టిండేది కూడా ప్రభు అతన్నే పాపం కదా. ఏమన్నాడు? సాతానా ఎక్కడ పోవా? వెనక్కి పో అన్నాడు. సాతానా నా వెనక్కి పో అనేదాన్ని. ప్రధాన యాజకుని చెవి ఆయనే, అన్నీ ఆయనే. చలిమంటలు కాసుకుంటా దూరంగా ఉండేది కూడా ఆయనే. ప్రభువుకు దూరంగా, చలిమంటకు దగ్గరగా ఉన్నాడు. ఇతరుల దగ్గర సహవాసం, ఇతరులతో సహవాసం చేస్తూ ఉన్నాడు, బొంకుతూ ఉన్నాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళా ప్రభువుతో సహవాసంలో ఉన్నప్పుడు, ప్రభువా నేను కూడా నీళ్ళ మీద నాకు పర్మిషన్ నేను ఆయన. అక్కడ కూడా మనకు అన్ని పాఠాలే. నాకు పర్మిషన్ నేను ఆయన అని పేతురుని అడిగితే ప్రభు ఏమన్నాడు? వద్దు మునిగిపోతా అన్నాడా? రా కమ్. ప్రభువును చూచి నడిచెను కానీ, మీరు కూడా అందరూ చెప్పండి, ప్రభువును చూచి మనం నడవగలము, కానీ అలల చూసి గాలి వైపు చూస్తే మునిగిపోతాం. ఇక్కడ కూడా అంతే. లోకంలో ఉండే అలలు, లోకంలో ఉండే గలాట, దాంట్లో చూస్తే మునిగిపోతాం. విశ్వాసమున కర్త దాన్ని కొనసాగించి ఆయన వైపు చూడండి. సముద్రమైన ఏదైనా నిప్పులో ఏమన్నా అగ్ని వాసన కూడా వేసిందే వాళ్ళకు? నిప్పులో పడేసినారు కదా వాళ్ళను. షడ్రక్ మెషక్ అబద్నిగోలను పడేస్తే ఆ పడేసే పోయినోళ్ళు కూడా కాలిపోయినారు. పడవేసేకి పోయినోళ్ళు కూడా ఆ గుండం దగ్గర పైన కాలిపోయినారు. అంత అగ్నిలో కూడా తన భక్తులను ఏం చేసినాడంట? అగ్ని వాసన వేయకుండా కాపాడగలిగిన వాడు మన ప్రభు. నీకేమైనా దెబ్బ కలుగుతుందా? నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. కాబట్టి మనము ఆయనకు ఆనుకోండి. ఆనుకొని అనే మాట పరిశుద్ధ గ్రంథంలో ఒక చోట నెహెమ్యాలోనే అనుకుంటా. ఆనుకొని అని 31 సార్లు నెహెమ్యా గ్రంథం 31. వాడిని ఆనుకొని ఇంకో ఆయన గోడ, ఆయన ఆనుకొని ఇంకో ఆనుకోనండి. 31 సార్లు అంటే నెలకు సరిపోయేటట్లు. ఓ రోజుకు ఆనుకోవడం. ఆయన ఆనుకొని నడవండి. దాంట్లో మరి ఇంకొక దగ్గర ఏముందంటే, ఆయన్ను ఆనుకుని అరణ్యములో వచ్చి పరమగీతంలో కదా, అరణ్యములో అతడిని
ఆనుకుని అరణ్యంలో వచ్చే ఈమె ఎవరు? అరణ్యంలో ఉంది, అరణ్యంలో ఉన్నాం మనం కూడా, లోకమనే అరణ్యం. ఈ అరణ్యంలో ధైర్యంగా భీకరంగా ఉంది అరణ్యం. విష జంతువులు ఉన్నాయి, క్రూర జంతువులు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. కానీ ఎవరి మీద అనుకున్నాం? ప్రభువు మీద అనుకున్నాం. ఆయన ఆనుకొని వచ్చి ఈమె ఎవరు? మనమే, సంఘం, సంఘమే. ఆయన ఆనుకునే సంఘం, ఆయన ఆనుకునే జీవితం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో, వెరీ గుడ్, ఆనుకుంటున్నారు. అట్లయితే అనుకోండి, మనమందరం ఆనుకోవాలి, ఆనుకోనండి. కాబట్టి ఈ మాటలు మనం గుర్తు చేసుకుందాం. సరేనా? కాబట్టి మనకిచ్చిన ఈ బుడుదు, ఈ కొలనూలు చేత పట్టుకొని మన ఆత్మీయ జీవితాలు కొలుసుకుందాం. ఎక్కడున్నా నేను, మందిరంలో, చిలమండల, మోకాళ్ళ, మొలలోత, ఈదలి, ఏ లేతులో ఉన్నావు నువ్వు? విశ్వాసంలో ఏ లోటులో ఉన్నావు? కాబట్టి ఈ మాటలు గుర్తు చేసుకుందాం.